జారిపోదా అక్కలకు తిక్కలేసే రక్కస్లకు రకడమచ్చే తల్లి తల్లి తిరగబడితే తలబంతులు పైకి లేచే కారవేసి దంచి కొట్టు టైం అయిపోద్ది స్టార్ట్ చేసండి రాజోలు అనే పదం కోనసీమ కొబ్బరి బొండంలో ఎంత తీపి ఉండదో నాకు అంత తీగి ఉండదు ఆ మాట. రోజు జనసేన 2019లో ఒక్క విజయం, ఒక్క రాజోలు విజయం. మబ్బులు కమ్మిన చోట, అసలు వెలుతురు లేని చోట, గాఢాంధకారం ఉన్న చోట రాజోలు విజయం చిన్న వెలుగు రేఖ. నాకు మాడపడుచులు, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువత, మేడలపైన మిద్దెలపైన ఉండి ఆశీర్వదించే పెద్దలు, మీరందరూ నిలబడితే ఈ రోజున ఆ ఒక్క చిన్నపాటి విజయం ఈ రోజున రాష్ట్రానికే జనసేన రాజకీయ పరిస్థితులకి వెన్నెముకైపోయింది. ఆ విజయం మీది. వారాహి ఈ వేదిక మీద నాతో పాటు ఉన్న శ్రీ జిఎం హరీష్ గారికి ఎంపీ క్యాండిడేట్ గా తెలుగుదేశం పార్టీ నుంచి సైకిల్ గుర్తు మీద మన హరీష్ గారు పోటీ చేస్తున్నారు, జిఎం బాలయోగ్ గారి అబ్బాయి. అలాగే జనవాణి కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించి ముందుకు తీసుకెళ్లిన శ్రీ వరప్రసాద్ గారికి గాజు గ్లాసు గుర్తు మీద మన పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. అలాగే ఎక్స్ ఎమ్మెల్సీ టీడీపీ నుంచి రుద్రరాజు పద్మరాజు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. బీజేపీ ఎక్స్ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. కొత్తపల్లి సుబ్బారెడ్డి గారికి, మనకి ఎన్నికల్ని పరిశీలకులుగా ఉన్న కొత్తపల్లి సుబ్బారెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. లింగోలు పెద్దబాబులు గారికి, సీనియర్ నాయకులు జనసేన పార్టీకి, వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. దిరిసెల బాలాజీ గారికి, స్టేట్ జాయింట్ సెక్రటరీ జనసేన పార్టీ, వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మేడిచెర్ల సత్యవాణి గారు ఎంపీపీ మల్కీపురం, మనం ఆ రోజు గుర్తుంది సభలో మన మల్కీపురంలో శ్మశానం లేదనేది, ఆ శ్మశానం అవసరాన్ని మనం తీర్చుదాం. అలాగే వనమాలి ములా స్వామి గారు సీనియర్ టీడీపీ నాయకులు, మత్స్యకార సామాజిక వర్గం నుంచి వచ్చిన వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కేతా శ్రీని గారికి ఎంపీపీ, రాజోలు స్టేట్ బీసీసీఎల్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీకి, వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా ఇక్కడి నుంచి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకి, జనసేన నాయకులకి, జన సైనికులకి, తెలుగు మహిళలకి, వీర మహిళలకి, యువతులకి, నక్క చెల్లెలకి, మా ఆడపడుచులకి, పెద్దలకి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటాం. మరోమారు హృదయపూర్వక నమస్కారాలు. ఇది మనకి 18 రోజులు మిగిలి ఉంది. 5 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల నుంచి మనం రోడ్ల మీదే ఉన్నాం. నన్ను మొదటి తరం రాజకీయ నాయకుడిని నేను. వైఎస్ జగన్ గారు లాగా వారి తాతల దగ్గర నుంచి, వారి తండ్రుల దగ్గర నుంచి 150 సంవత్సరాలున్న కాంగ్రెస్
పార్టీల నుంచి వచ్చిన వాడిని కాదు. మన స్వయం కృషి మీద చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని నేను మీ అందరి అభిమానంతో నటనలోకి వెళ్ళి మీ అభిమానాన్ని సంపాదించుకొని 2009లో రాజకీయ ప్రస్థానాల్లో భాగస్వామి అయ్యి దాన్ని నిలబెట్టుకోలేకపోయినా ఆ బాధ మన వల్ల కాదు రాజకీయ పార్టీ అని అందరూ అంటే పంతం తీసుకున్నాను, బలంగా తీసుకున్నా. దశాబ్దం నుంచి ఎవ్వరి ఆసరా లేకుండా ఒక్క మీ గుండెల్లో మీరు ఇచ్చిన బలమే ఈ రోజున జనసేన నిలబెట్టింది. జగన్ వెళ్ళిపోయే సమయం అయిపోయింది. అంటే ఇది నేను శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు, నర్సాపురం ఏ మూలకి వెళ్ళినా, నిన్న రైల్వే కోడూరు వెళ్ళినా, రాజంపేట, కడప వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా ఒకటే, ప్రభుత్వం మారిపోతుంది, వైసీపీ ఓడిపోతుంది. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. నేను ఎన్ని చెప్పినా నేను మీకు ఇప్పుడు కూర్చోబెట్టి ఓటు వెయ్యడమే మార్పు. రాజోలకి మనం ఏం చేయగలం, రాజోలకి మనం ఎలా నిలబడగలం? ఇది కోనసీమ ప్రాంతం. ఇది కొబ్బరి కొడుకుని పెద్ద కొడుకుగా చూసుకునే, కొబ్బరి చెట్టుని పెద్ద కొడుకుగా చూసుకునే నేల ఇది. ఇలాంటి పచ్చడి ఇందాక వరప్రసాద్ గారు చెప్తా ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా కోనసీమ జిల్లాల మీదే దృష్టి అందరికీ. తెలంగాణ నాయకులు కూడా ఒకటే అనేవాళ్ళు, మీకు పచ్చడి కోనసీమ జిల్లాలు ఉన్నాయి, మీకు ఎక్కడ చూసినా గోదావరి నది ఉంది, నదీ పరివాహక ప్రాంతాలు ఇలాంటివి ఉండి మేము వెనకబడిపోతున్నాం, మీరు బాగున్నారని చెప్పి కేవలం ఉభయ గోదావరి జిల్లాలను చూపించి అభివృద్ధిని చెప్పి ఈ రోజున మనం విడిపోయితే నష్టపోయాం మనం ఈ రోజున. అలాంటి ఉభయ గోదావరి జిల్లాలకి గోదావరి పారుతూనే ఉంది ఒకవైపు, కానీ తాగడానికి నీళ్లు లేవు. లంకల గ్రామాలకి చిన్నపాటి వరద వస్తే దారి లేకుండా పోతా ఉంది, నీటి సౌకర్యం లేదు. ముఖ్యంగా కోనసీమ రైతాంగం మనకి రాజమండ్రికి వచ్చి నాకు క్రాప్ హాలిడే ప్రకటించాం, మా పరిస్థితి ఏంటని చెప్పి ఒక్కొక్క కష్టం చెప్తే నిజంగా నాకు కదిలిపోయాను. కోనసీమ రైతాంగానికి మీరు చెప్పిన సమస్యల్ని నా గుండెల్లో తీసుకున్నాను. ఆ రోజు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని రాసుకున్నాం. ముందుగా అన్నం పెట్టే కోనసీమ రైతాంగానికి ఉమ్మడి కూటమి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ కూటమి రైతాంగానికి ఎంత బలంగా నిలబడదో మీకు తెలియజేసుకుంటాను. ఎమ్మెల్యే రాపాక గారి అవినీతి గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం. రెండు 2022లో కోనసీమలో వరి పండించే రైతులు పంట విరామం ప్రకటించారు. నీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం, కాలువల నిర్వహణ లేక ముంపు సమస్య, పెట్టుబడి పెరిగిపోవడం, మద్దతు ధర ఇవ్వకపోవడం, పంటలు వేయలేదు. దాదాపు 13 మండలాల్లో పక్క నియోజకవర్గంతో సహా, అమలాపురంతో సహా క్రాప్ హాలిడే ప్రకటించారు. రైతులు నాకు చెప్పింది ఒకటే, మాకు ఎకరానికి 25,000 నష్టం కలుగుతా ఉంది. అదే కౌలు రైతు అయితే 45 నుంచి 50,000 నష్టం కలుగుతా ఉంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్ముకోవాలంటే 1,00,000 నిబంధనలు పెడతా ఉన్నారు. అమ్మినా సకాలంలోకి డబ్బులు రావడం లేదు. కౌలు రైతులకి గుర్తింపు కార్డులు అందించడం లేదు. పంట కాలువలు పూడికలు తీయించడం కానీ, మరమ్మతులు చేయించడం కానీ, ఏటిగట్లు పటిష్టపరచాలి, ఇవేమీ చేయట్లేదు. తొలకరి పంట సమయంలో భారీ వర్షాలు, విపత్తుల వల్ల పంట నష్టం కలుగుతా ఉంది. ధాన్యం రంగు మారుతా ఉంది. ఇది మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య. కాలువ గట్లే డంపింగ్ యార్డులు, ప్రతి పంచాయతీల్లో ఉన్న చెత్తంతా తీసుకెళ్లి కాలువ గట్ల మీద, గోదావరి గట్ల మీద పోస్తుంటే దాంతో కాలువలు, నదులు కూడా కలుషితం అవుతా ఉన్నాయి. డ్రైనేజ్ కాలువల్లో కూడా పూడుకులు తీలేక మొత్తం మురుగునీరు వచ్చేసి కుళ్ళిపోతా ఉంది పంట. ఇవన్నీ చెప్తా ఉన్నారు. పంట కాలువల నిర్వహణ లేదు, దీని గురించి అధికారులకు శ్రద్ధ లేదు, ప్రభుత్వానికి శ్రద్ధ లేదు, ఉన్న ఎమ్మెల్యేకి శ్రద్ధ లేదంటే ఆ రోజు నేను ఒకటే మాట చెప్పాను. నేను 3.5 ఎకరాలు మాకు చిన్న వ్యవసాయ భూమి ఉండేది మొగల్తూరులో. ఒక్కొక్క సెంటు 2 సెంట్లు మనకి ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడల్లా పెళ్లిళ్ళు చేయాలన్నా చిన్నమ్మలకి అమ్ముకుంటా వచ్చాం.
ఒక రైతు కష్టం నాకు తెలుసు. అందుకనే రైతాంగాన్ని నేను మాటిస్తున్నాను, వచ్చిన సంవత్సరం లోపే నేను మీకు ఏమైతే సమస్యలు ఉన్నాయో, గిట్టుబాటు ధర కానీ, సాగునీటి సమస్య కానీ, ఇవన్నీ నేను ముందుండి నేను మీకు మాటిస్తున్నాను. కోనసీమ రైతాంగానికి రైతు బిడ్డగా నేను మాటిస్తున్నాను. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. మీకు అందుబాటులో ఉంటాను, మీకు అందుబాటులో ఉండేవాడిని, మీకు అందుబాటులో ఉంటాను. ప్రతి సమస్యకి నేను క్షేత్రస్థాయి పరిశీలన నేను చేస్తాను. ఈ రోజున వరప్రసాద్ గారిని అభ్యర్థిగా నిలబెడుతున్నప్పటికీ కూడా నేను బాధ్యత తీసుకుంటాను. నేను వస్తాను. నేను కోరుకునేదల్లా ఇక్కడున్న అశేష నా అభిమానాలని, యువకుల్ని అందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, నాకు సమస్యలు తీర్చే సమయం ఇవ్వండి. ఫోటోలకి మీద పడ్డా, లేదంటే నన్ను వెళ్ళనివ్వకపోయినా క్షేత్రస్థాయి నాకు పర్యటన చేయాలంటే మీద పడితే నేను సమస్యల్ని నేను తీర్చలేను. నేను కోరుకునేది అదొక్కటే, రైతాంగం కోసం నేను వచ్చినప్పుడు, ఒక సమస్య కోసం నేను వచ్చినప్పుడు నాకు సమస్యని పరిశీలించే అవకాశం కల్పిస్తే నేను అన్నీ వదిలి వచ్చిన వాడిని. మీకు తెలుసు, 200 కోట్ల పైన సంపాదిస్తే తప్ప 70 కోట్లు ట్యాక్స్ కట్టలేము. నేను 70 కోట్లు ట్యాక్స్ కట్టాను 5 సంవత్సరాల్లో. అది నా సంపాదన. నాకు రాజకీయాల్లో డబ్బు సంపాదన అవసరం లేదు. కానీ మీ కష్టాలను తీర్చడానికి మీకు ఇంట్లో ఒకటిగా నేను ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చాను. ముఖ్యంగా రైతాంగం చెప్పింది, నీటి తీరువ సంఘాలు ఉండేవి, అవి రద్దు చేశాడు. ఆ వ్యవస్థను చంపేశాడు జగన్. కూటమి ప్రభుత్వం రాగానే నీటి తీరువ సంఘాల్ని పునరుద్ధరణ చేస్తాం. అలాగే వాటికి ఎన్నికలు పెట్టడం మానేశారు. సంఘాలన్నీ కలిపి పూడికలు, కాలువలు మరమ్మతులన్నీ చేసేవారు. గ్రామ సభలను పెట్టుకొని ఏ కాలువలకు ఏమేం చేయాలో నిర్ణయించుకునేవాళ్ళు. దానికి అవన్నీ లేకపోవడం వల్ల ఈ రోజున అన్ని రకాల వ్యర్థాలు వెళ్ళిపోయి పూడికలు లేక నష్టపోతా ఉన్న రైతాంగం. రైతులు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయినాయి. ధవళేశ్వరం నుంచి అంతర్వేది వరకు ఉన్న పంట కాలువల్లో దారి పొడవున డ్రైనేజ్ కలవటం వల్ల పంట పొలాల్లోకి వ్యర్థాలు చేరి పంట నాశనం అవుతా ఉంది. దిగుబడులు తగ్గిపోయాయి. నేను ఆ నీటి తీరువ సంఘాలని పునరుద్ధరణ చేసి ఆ జరుగుతున్న నష్టాన్ని మేము కట్టడి చేస్తాం. మద్దతు ధర ఇప్పించే బాధ్యత జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. పండిన పంట ఈ రోజున వైసీపీకి పండిన పంటకి కొన్నా కానీ డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారో తెలియని పరిస్థితి. మేము మీకు సకాలంలో అందించే పరిస్థితి మేము తీసుకొస్తాం. జగన్ వచ్చాక దాదాపు 20,000 ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు. క్రాప్ హాలిడే ప్రకటించడం అంటే సమ్మె చేయటం. రైతు అన్నం పెట్టే రైతు సమ్మె చేస్తే మన చేతుల్లోకి, మన ప్లేట్లోకి ముద్ద రాదు. అలాంటి రైతు కష్టానికి కూర్చొని రావాల్సిన ఎమ్మెల్యేలు ఒక్కరు రాలా. ఇక్కడ కూర్చున్న రాపాక 5 ఎకరాల్లో, రాపాక వరప్రసాద్ గారు 5 ఎకరాల్లో ఇళ్లు కట్టుకున్నాడు. కానీ కోనసీమ రైతాంగానికి కన్నీళ్లు తోడటానికి మనసు రాలా. అలాగే కోఆపరేటివ్ సెక్టర్, ముఖ్యంగా రైతులకి వ్యవసాయ రుణాలు ఇచ్చే కోఆపరేటివ్ సెక్టర్ ని సంపూర్ణంగా చంపేశారు, నిర్వీర్యం చేశారు, భ్రష్టు పట్టించారు. ఒకప్పుడు దాతలను చైర్మన్ గా, డైరెక్టర్లుగా ఎన్నుకునేవాళ్ళు. ఆ ఎన్నికల వ్యవస్థని తీసేసి రైతాంగానికి ఏమాత్రం సంబంధం లేని, ఒక రైతు కష్టం తెలుసుకోలేని, తెలియని వ్యక్తి అయిన ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తిని మనకి ఈ అగ్రో సంస్థకి అగ్రో లోన్స్ ఇచ్చే కోఆపరేటివ్ చైర్మన్ గా చేశారు. అనంతబాబు అనే వ్యక్తి మీకు తెలుసు. తన కింద పనిచేసే ఒక దళిత కులానికి చెందిన డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి. ఇదే కనుక ఒక చిన్నపాటి దెబ్బ ఇద్దరు కొట్టుకుంటేనే పోలీసులు కేసులు పెడతారు. జగన్ మీద చిన్న గులకరాయి పెడితే మొత్తం ఆ కుర్రాన్ని పట్టుకున్నారు. ఒక డ్రైవర్ ఏ కులానికి చెందినవైనా కావచ్చు, ప్రత్యేకించి దళిత కులానికి చెందిన డ్రైవర్ ని ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజుకి దానికి అతి గతి లేదు. మళ్ళీ వచ్చి అతను మనకి రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ వైసీపీకి ఓట్లు వేయమని అడుగుతాడు. దీన్ని బట్టి ఆలోచించండి ఎంత దిగజారిపోయిన ప్రభుత్వాలు. ఇది మీకు నష్టం, మనకి నష్టం. ముఖ్యంగా ఇందాక హరీష్ గారు మాట్లాడుతా అంబేద్కర్ కోనసీమ జిల్లాగా అన్నప్పుడు నిజంగా చెప్తా ఉన్నాను. అంబేద్కర్ గారిని మనం మనందరం
గౌరవించే వ్యక్తి, ఆయన చూసుకొని మనం గర్విస్తాం. అలాంటి వ్యక్తి పేరు కోనసీమకు పేరు పెడితే మనం ఎవరైనా సరే ఎందుకు గొడవలు పెడతారు? ఎవరికి అవసరం ఉంది? సర్ ఆర్థర్ కాటన్ దొరనే మనం గుండెల్లో పెట్టుకొని పూజిస్తాం. మొత్తం గోదావరి జిల్లాలో విదేశీయుణ్ణి, తెల్ల జాతీయుణ్ణి, శ్వేత జాతీయుణ్ణి మొత్తం గుండెల్లో పెట్టుకొని పూజిస్తాం. అలాంటిది అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెడితే దానికి అవసరం ఏముంది? గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? కానీ సమస్య ఏంటంటే వైసీపీ కులాల మధ్య చిచ్చులు పెట్టడానికి, ప్రతి కులంలో కొన్ని వాదోపవాదాలు ఉంటాయి. వ్యక్తులకు కొంతమందికి పడవు. ఉదాహరణకి పక్కన ఉన్న రామచంద్రాపురం చూడండి, తోట త్రిమూర్తులు గారికి పిల్లి సుభాష్ చంద్రదాస్ గారికి పడేది కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ, అది కులాల మధ్య గొడవ అవ్వాల్సిన అవసరం లేదు. రంగా గారికి కానీ, మనకి ఇందాక ఇప్పుడు రంగా గారి చూస్తా ఉన్నాను, విజయవాడలో నెహ్రూ గారికి కానీ వాళ్ళ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కులాల గొడవలు అయిపోయినాయి. ఇది చాలా ఉపద్రవం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ, కులాల గొడవలు అయిపోతే మనం ఎవరం బతకలేం. సమాజంలో ఇంకో కులం లేకుండా ఇంకో కులం పనిచేయదు. ఇది చాలా కష్టం. ఇందాక వస్తున్నప్పుడు మోరిపాడు గ్రామాల నుంచి అదే చెప్తాను, మోరిపాడు గ్రామాల నుంచి కొందరు నా దగ్గరికి వచ్చి ఒకటే చెప్పారు, మేము ఇక్కడ జీడి పిక్కల్ని కుటీర పరిశ్రమగా చేసుకుంటాం. దాంట్లో కాపు సామాజిక వర్గం ఉంది, బీసీ సామాజిక వర్గం ఉంది, ఎస్సీ సామాజిక వర్గం ఉంది. కానీ మాకు సరైన ఇబ్బందులు ఉన్నాయి, మార్కెటింగ్ ఫెసిలిటీస్ లేవు. దీనిని కుటీర పరిశ్రమగా గుర్తించాలి అంటే నేను మోరిపాడు అన్నదమ్ములకు చెప్తా ఉన్నాను, కూటమి ప్రభుత్వం రాగానే మేము వచ్చి దాన్ని కుటీర పరిశ్రమగా గుర్తిస్తాం. ఈరోజు వైసీపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టి వాళ్ళ నాయకులే గొడవ చేసి, గొడవల్లో A1 గా ఉన్న అన్నెం సాయి అనే వ్యక్తే ఈ రోజున మంత్రి విశ్వరూప్ వెనక ఉన్నారు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? వాళ్లే గొడవలు క్రియేట్ చేసి మనమే గొడవలు పెట్టుకోవాలనే పరిస్థితి. నేను వచ్చి ఒకటే చెప్పాను, చట్టం ఎవరికైనా సమానంగా పనిచేస్తుంది. అంబేద్కర్ గారు ఏ రోజు కూడా ఈ వ్యక్తికి చట్టం సమానంగా పనిచేసి ఇతనికి ఎక్కువ పనిచేస్తుంది ఏ రోజు చెప్పలా. తప్పు ఎవరు చేసినా రాజ్యాంగం కానీ చట్టం కానీ లా కానీ సమానంగా అందరికీ పనిచేస్తాయి. సమాజాన్ని విచ్ఛిన్నం చేసేవాళ్ళు ఏ కులస్తులైనా కావచ్చు, సమానమైన పనిష్మెంట్ ఉంటుంది. అంతర్వేది కొప్పినాతి కృష్ణమ్మ గారు అగ్నికుల క్షత్రియులు అంతర్వేది ఆలయంలో ఉండే రథాన్ని, నరసింహస్వామి రథాన్ని దుండగులు తగలబెట్టేస్తే ఒకటే చెప్పారు, పిచ్చోడు కాల్చాడు, లేదంటే తేనె తట్టుంటే దానికి మంట పెట్టడానికి కాల్చేశారంటే కొంతమంది నీచులు ఉంటారు గొడవలు పెట్టడానికి, లేదా పొరపాటున తాగేసే ఉండొచ్చు, కారణాలు ఏదైనా ఉండొచ్చు. కానీ బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఏం చేయాలి? దోషుల్ని పట్టుకోవాలి. మీరు చెప్పండి, ఒక చిన్న గులకరాయి పడితే ఇంతమంది సమూహంలో జగన్కి ఒక గులకరాయి పడితే నిందితుడిని పట్టుకోగలిగాడు. మనకి అంతర్వేది రథాన్ని కాల్చేస్తే నిందితుడిని పట్టుకోలేపారు ఈ రోజు దాకా. ఏం సూచిస్తుంది అది? ఏం చెప్తుంది అంటే నువ్వు పట్టుకోవాలంటే పట్టుకోగలవు, నువ్వు నిజంగా దోషులను పట్టుకోవాలంటే పట్టుకోగలవు. కానీ అపోహల మధ్య ప్రభుత్వాన్ని నడపాలి, గొడవల మధ్య మనం కొట్టుకుంటా ఉంటే వాళ్ళు ప్రభుత్వాలు నడపాలి. దీనికి ఇది ఆగాలి. ఇలాంటి దుష్ట పరిపాలన ఆగాలి. నేనే ఉన్నా, భీమ్లా నాయక్ అని సినిమా చేశా, వకీల్ సాబ్ అనే సినిమా చేశా. నేను ఏ రోజు డబ్బు కోసం వెంపర్లాడలా. నేను వచ్చి వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలంట, వచ్చి అన్న జగన్ అన్న మీరు కొంచెం వదిలితే నా సినిమాకి డబ్బులు కావాలని. నేను ఒకటే చెప్పా, నేను మొత్తం ఫ్రీగా యూట్యూబ్లో వదిలేస్తాను సినిమా అని చెప్పి. దేనికంటాం ఆ మాట? ఆత్మగౌరవంతో బతుకుతాం, దేహి అని బతకం. ఆత్మగౌరవం కోసం ప్రాణాలు వదిలేసుకుంటాం, అంతేగాని ఎర్రచందనం చెట్లని నరికే వాళ్ళ దగ్గర, కులాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళ దగ్గర, మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకొచ్చి టేబుల్ పైన కూర్చోబెట్టే వాళ్ళకి మేము లొంగం. వైఎస్ జగన్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జగన్ ఇది 2009 కాదు 2024 గుర్తుపెట్టుకో. తెగించొచ్చాం,
రాజకీయాల్లోకి. నిన్న రైల్వే కోడల్లో కూడా చెప్పా, నా కోసం 40 మంది ఎర్రచందనం స్మగ్లర్ను దింపారంట పిఠాపురానికి, గోదావరి జిల్లాలకి. నేను ఒకటే చెప్పా, అరే నేను భారతీయుణ్ణి, ఎక్కడ అక్రమం జరిగినా అన్యాయం జరిగినా ధైర్యంగా ఎదుర్కోగలను. ఒకటే చెప్తా ఉన్నా, నేను పవన్ కళ్యాణ్ని, నేను ధైర్యవంతుని, నాకు అస్సలు భయాలు ఉండవు. ఒకటే జీవితం, ఒకే ఒక జీవితం. కూర్చోబెట్టి జగన్ లాంటి గూండాలకి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి లాంటి దోపిడీదారులకి భయపడం. ఎక్కడో కూర్చోబెట్టి మిథున్ రెడ్డి వ్యక్తి చెప్తా ఉన్నాడు, ఒకసారి ఢిల్లీలో కనిపించి ఏదో పెళ్లిలో మాట్లాడుతూ ఉంటే, ఎవరో పెళ్లికి వెళ్తే, కేంద్ర మంత్రి పెళ్లికి వెళ్తే ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, మేము మా పీలూరు నియోజకవర్గాలకు కానీ వాళ్ళ చిత్తూరు జిల్లాలకు వచ్చి మా నియోజకవర్గాలకు వచ్చి మా ఇక్కడ ఏళ్లు పెడితే మేము ఊరుకోం, అలాగని మేము ఎవరి జోలికి రామని చెప్తా ఉన్నాడు. అంటే ఎవరు మాట్లాడకూడదు వాళ్ళకి, కానీ వాళ్ళు వచ్చి ప్రతి జిల్లాలో ఏళ్లు పెట్టచ్చు. మిథున్ రెడ్డి వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో ఏళ్లు పెట్టచ్చు, మిథున్ రెడ్డి వచ్చి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏళ్లు పెట్టచ్చు. మనం వెళ్ళి మాట్లాడకూడదు అక్కడ. మిథున్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, మిథున్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి గారికి, జగన్ గారికి ఒకటే చెప్తున్నా, ఇది మేం భయపడే వ్యక్తులం కాదు, ఇది జనసేన. ఇది మీరు ఒక చెయ్యి ఎత్తితే మేము 1,00,000 చేతులు ఎత్తుతాం, గుర్తుపెట్టుకోండి. అంతర్వేది రథం పోతే గుడివాళ్ళలో ఒక మంత్రి మాట్లాడతారు, రథం గాలిపోతే ఏమవుద్ది, కొత్త రథం చేయిస్తామంటాడు. రథం తాలూకు ప్రాశస్యం తెలుసా? ఒక 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 ఆలయం తాలూకు ఒక విధి విధానాలు తెలుసా? అంత తేలిగ్గా మాట్లాడచ్చా? అది వాళ్ళు ఇచ్చే గౌరవం. ఇలాంటి దుర్మార్గాలు జరిగితే వెట్టకారం, అపహాస్యం చేసే వాళ్ళని చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయారు. అలాగే వశిష్ఠ వారధి సకినేటిపల్లి నుంచి నర్సాపురం వంతెన అనేది అందరి దాదాపు 40 సంవత్సరాల నుంచి కోరిక ఇది. అలాగే ఇందాక హరీష్ గారు చెప్తా ఉన్నారు, కోనసీమలో రైలు కోత వినిపించాలని. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ ని పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందాం. అలాగే దీనికోసం కొన్ని భూముల్ని తీసుకునే పరిస్థితుల్లో ఇందాక చూశాను, కొన్ని కొత్త ఇళ్లు కూడా నిర్మించుకున్నా, కొన్ని ఇళ్లు ఉన్నాయని. ఆ గ్రామాలకు ఇబ్బంది ఏదైనా ఉంటే స్వయంగా నేనే వచ్చి ఆ గ్రామాలకు వచ్చి నేను మాట్లాడతాను. మీకు నష్టపరిహారాన్ని సరైన రీతిలో ఇప్పించి, లేదంటే అవసరమైతే దాన్ని ఇంకొక వైపు మార్చే కూడా పరిస్థితిని మేము తీసుకుంటాం. కానీ ఎందుకంటే నేనే చెప్తున్నా, ఒకసారి లక్షలాది ఉదాహరణకి కోటిపల్లి నర్సాపురం రైల్వే లైను చాలా కీలకం. ఇది ఇన్ని లక్షల మంది ప్రజలు ఒక్క రైలు కోత వినిపించాలని. ఇప్పుడు మనం ఊహించుకోండి, దారి పొడుగుతా వస్తుంటే హెలికాప్టర్ని చూస్తా ఉంటే, కోనసీమ చూస్తుంటే, రాజోలు చూస్తా ఉంటే, మనకి పి గన్నవరం చూసినా, అమలాపురం పోయినా, మన ఇటు రాజోలు వచ్చినా ఆ పైనుంచి చూస్తుంటే ఎంత సుందరంగా ఉందో, ఎంత అందంగా ఉందో. కొబ్బరి తోపులు, అందమైన నదులు, కాలువలు ఊహించుకోండి. వీటి మధ్యలో నుంచి ఒక రైలు కూతతో ఒక ట్రైన్ పోతా ఉంటే ఎంత సుందరంగా ఉంటుంది. కేరళ తరహాలో, రాజస్థాన్లో ప్యాలెస్ ఆన్ వీల్స్ లాగా మనం ఈ కొబ్బరి తోపుల మధ్య మనం కూర్చోబెట్టి ఒక చక్కటి రైల్వే లైన్ చేసుకోగలిగితే మనకి చాలా అద్భుతమైన టూరిజం డెవలప్ అవుద్ది. ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి కల్పిస్తాం? డబ్బులు ఇచ్చుకుంటే వెళ్ళిపోతే సరిపోదు, డబ్బులు సృష్టించాలి. సంపదను ఎక్కడి నుంచి సృష్టిస్తాం? మనం పని చేయాలి కదా. ఈ రోజు నేను ఇన్ని వేల మందికి కౌలు రైతులకి డబ్బులు ఇవ్వగలిగాను, ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పునంటే నాకు నటన అనే ఒక సమర్థత, ఒక ప్రతిభ ఉంది. చిరంజీవి గారు పెట్టిన భిక్ష అది అని చేయడం వల్ల రాజకీయాలకు చేశాను, రాజకీయాల్లోకి వచ్చా. కానీ నిజంగా ఒక సమర్థత, ఒక ప్రతిభ ఉంటే అది ఒక భీమ్లా నాయక్ సినిమా అయింది, ఒక వకీల్ సాబ్ సినిమా అయింది. సినిమాలు చేస్తే డబ్బు, అంటే పని చేస్తేనే డబ్బు వస్తాయి. ఆ డబ్బుకి నేనేం చేశాను? నేను కూర్చోబెట్టి నేను రైతాంగానికి హెల్ప్ చేయగలిగాను. అదే ప్రభుత్వం కూడా సంపద సృష్టించాలి.
ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, రైతాంగానికి సరైన కాలువలు పూడికి తీసి డ్రైనేజీల వ్యవస్థను బాగు చేసి నిజంగా పంట పండే పరిస్థితులు పెట్టాలి, సంపద సృష్టించాలి. అప్పుడు ఎవరికైనా సరే దారిద్ర్య రేఖ దిగువనున్నా కానీ, ఎస్సీ సామాజిక వర్గానికి కానీ, బీసీలకు కానీ ఎవరికైనా సరే మన డబ్బు ఇవ్వాలంటే సంపద సృష్టించందే ఎంత డబ్బుని అప్పులు తెచ్చి పెడతాం మనం? మీరు చెప్పండి. నేను సంపదను సృష్టించాను కాబట్టే కౌలు రైతాంగానికి ఇచ్చాను. జగన్ చెప్తా ఉన్నాడు, కూటమి ప్రభుత్వం వస్తే మన సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తామని చెప్పాం. సంక్షేమ కార్యక్రమాలు జగన్ చేయట్లా. జగన్ తాత ముల్లే ఇవ్వట్లేదు. ఇది మన డబ్బు. మనం తినే ప్రతి గింజ మీద, తాగే ప్రతి బొట్టు మీద మనం ఏమి చేసినా పన్నుల మీద పెట్టే ట్యాక్స్ ప్రభుత్వానికి కడుతున్నాం. బ్యాంకులో డబ్బులు ఉన్నాయి. బ్యాంకులో డబ్బులు ఏం చేస్తాం? మనకి డిపాజిట్ చేస్తే ఆ మేనేజర్లు వాళ్ళ సొంతది కాదు ఆ డబ్బు. అలాగే ప్రభుత్వం మీద పెట్టిన డబ్బు జగన్ సొంతం కాదు, అది మనందరి డబ్బు. నాయకత్వం ఎలా ఉండాలి అంటే ఏ సమస్యకి ఎక్కువ డబ్బు ఇవ్వాలి, రైతాంగానికి ప్రాధాన్యత ఇవ్వాలా, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలా, ఏ సమయంలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనేదే నాయకత్వం తాలూకు లక్షణం. వారి కార్యక్రమాలు అలా ఉండాలి. మొత్తం మనందరం రోడ్ల మీదకి వచ్చి కేవలం సంక్షేమం సంక్షేమం అని చెప్పి అప్పుల్లో చేసి మీకు ఈ రోజున డిఎస్సి నోటిఫికేషన్ కూడా లేకుండా చేశాడు జగన్. మీకు ఉపాధి అవకాశాలు ఉన్నాయా? ఇంత పచ్చటి కోనసీమ ఉంది, మీకు ఉద్యోగాలు ఉన్నాయా? మీకు ఉపాధి ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి. ముఖ్యంగా అంతర్వేదిలో ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం ఒక జట్టి రావడానికి, ఒక హార్బర్, ఫిషింగ్ హార్బర్ చేయడానికి మేము సంపూర్ణంగా కృషి చేస్తాం. అలాగే మీకు తెలుసు, నేను 2016లో DCA డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని మనకి హార్బర్లో ఇసుకని పూడికి చేసే బోట్లు ఉంటాయి. ఆ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించి నిజంగా కనుక ఇక్కడ ఒక రీజనల్ ఆఫీస్ కనుక పెడితే మన రాజోల్లో మీలాంటి యువతకి చాలా మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇది నేను ప్రధానమంత్రి గారితో కేంద్ర నాయకత్వంతో మాట్లాడి ఇక్కడ ఒక స్థానికంగా ఉండే ఒక కార్పొరేషన్ రీజనల్ ఆఫీస్ ని, DCI రీజనల్ ఆఫీస్ ఇక్కడ డెవలప్ చేసే పరిస్థితిని హరీష్ గారు, మనకి వరప్రసాద్ గారు, మేము బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా గోదావరి జిల్లాకి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఇక్కడ టూరిజం డెవలప్ చేస్తాం. పర్యాటకానికి సంబంధించి ప్రత్యేకమైన దృష్టి పెడతాం. గోదావరి ఒడ్డున బలంగా దిండి రిసార్ట్స్ ఉన్నాయి. దిండి రిసార్ట్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో మీకు తెలుసు. అలాంటిది ఈ తీర ప్రాంతం అంతా రిసార్ట్స్ కనుక కేరళ తరహాలో మనం డెవలప్ చేసుకోగలిగితే, కేరళ తరహాలో టూరిజం డెవలప్ చేసుకోగలిగితే బోల్డ్ అంతా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతేగాని వచ్చిన ప్రతిదీ కూడా నాకేంటి అని అనకుండా, మనకి లాభాలు లేకుండా, లంచాలు లేకుండా నిజంగా మీకోసం పనిచేసే ప్రభుత్వాన్ని మేము తీసుకొస్తాం. ముఖ్యంగా రాజోల్లో గల్ఫ్ దేశాలకు వెళ్లే వాళ్ళు ఎక్కువ. ఇక్కడ ఏజెంట్ల మధ్యలో నష్టపోతా ఉన్నారు. పాస్పోర్ట్ల కోసం, అలాగే పాస్పోర్ట్ దశ నుంచి వర్క్ పర్మిట్ దాకా, వీసా దాకా అవగాహన లేక ఏజెంట్లు వలలో పడి మోసపోతా ఉన్నారు. దీనికి సంబంధించిన మోసాలు జరుగుతూ ఉన్నాయనిపించింది. మేము వరప్రసాద్ గారు ఇక్కడ ఎన్నికలో గెలవగానే గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి కోసం ఒక సహాయక కేంద్రం ఏర్పాటు చేస్తాం. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి కోసం ఆర్థిక పరమైన అవగాహన కూడా ఉండదు. దీనికోసం కనీసమైన అవగాహన కల్పించే ఈ సహాయక కేంద్రాన్ని ముందుకు తీసుకొస్తాం. అలాగే గల్ఫ్ దేశాలకు వెళ్లే వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి కూడా ఆ స్కిల్స్ ని గుర్తించి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని గల్ఫ్ దేశాలకు పంపిస్తాం. అలాగే రాజోలు ప్రాంతంలో మనకి గోదావరి సంగమం, వశిష్ట, మనకి గోదావరి సంగమం చాలా గొప్పది. ఇది అన్నా చెల్లెళ్ళు గట్టు అంటాం మనం దీనిని ప్రపంచమంతా తెలిసేలాగా, దేశం అంతా తెలిసేలాగా జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి వల్ల ఈ ప్రతిదాన్ని కూడా అద్భుతమైన టూరిజం స్పాట్ గా చేసే అవకాశాన్ని తీసుకుంటాం. ముఖ్యంగా కోనసీమ పి గన్నవరం కానీ, అమలాపురం కానీ, మన రాజోలు కానీ, ఈ మూడిటికి సంబంధించి సినిమా షూటింగ్లకు రావాలి అంటే ఇక్కడ నిజంగా సినిమా స్టూడియోలు డెవలప్ అవ్వాలి. ఇక్కడ
ఇది చాలా అవసరం. ఎందుకంటే ఇన్ని కోట్ల జనాభా పెరిగిపోతుంది. భారతదేశం నుంచి వచ్చి ఈ పచ్చని పరిసరాలని, ఈ గోదావరి తీరాన్ని డెవలప్ చేసుకోవాలంటే నిజంగా ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి సినిమా స్టూడియో లాంటివి డెవలప్ కావాలి. అలాంటివి ఎందుకంటే మనకి తమిళనాడు నుంచి, కేరళ నుంచి, మనకి కర్ణాటక నుంచి, ఉత్తరాది హిందీ రాష్ట్రాల నుంచి, మనకి మిగతా రాష్ట్రాల నుంచి కూడా మనకి వచ్చి ఇక్కడ ఉన్న చక్కటి అందమైన పరిసరాలని షూటింగ్కి అనువుగా ఉండేలాగా, ఎందుకంటే టూరిజం పెరుగుద్ది, మీ అందరికి అవకాశాలు ఉంటాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, బోళ్ళంతమందికి సినిమా రంగంలో కూడా మీకు బలమైన అవకాశాలు వస్తాయి. అది కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. అంతర్వేది దేవస్థానం భూముల్ని అన్యక్రాంతం అవుతున్నాయి. చాలా లాస్ట్ టైం పోయినప్పుడు ఇవన్నీ అడ్డగోలుగా దోచేశారని చెప్తా ఉన్నారు. దేవుడి మాన్యాలు ఎవరు తీసుకెళ్ళినా చాణక్యుడు చెప్పినట్టుగా తరాలు ఎగిరిపోతాయి. దేవుడు మాన్యం ఎవరు ముట్టుకున్నా తరాలు ఎగిరిపోతాయి, గుర్తుపెట్టుకోండి. దేవుడు మాన్యాల్ని తిరిగి దేవస్థానికే చెందేలాగా మేము బాధ్యత తీసుకుంటాం. అలాగే రాజోల్ని స్మార్ట్ సిటీ చేస్తామని ఓఎన్జీసీ ప్రకటించినా దానిని వెనకాల పడే వాళ్ళు ఎవరు లేరు. అలాగే రాజోల్ని స్మార్ట్ సిటీ చేసే బాధ్యత హరీష్ గారు, వరప్రసాద్ గారు, మేము కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా ఓఎన్జీసీ కానీ గెయిల్ కంపెనీలు కానీ వారికి ఒకటే తెలియజేస్తా, మీరు కనుక పోయినసార్లు మీరు అండగా నిలబడండి. ఈసారి మా కొద్దిపాటి మెజారిటీ కాదు, ఆయన్ని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించండి, ఈయన ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించండి. ఏం జరుగుతుందో చెప్తాం. ఓఎన్జీసీ గెయిల్ పైప్ లీకులు జరుగుతూ ఉన్నాయి, పర్యావరణం దెబ్బతింటా ఉంది. మన ప్రతినిధులు వెళ్తే మనకి గెయిల్ కానీ ఓఎన్జీసీ ప్రతినిధులు వాళ్ళ దగ్గర దాదాపు 200 కోట్లు తీసేసుకొని మనం ప్రజలు నష్టపోతా ఉన్నారు. నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, మీకు తెలుసు ప్రధానమంత్రి గారి స్థాయికి వెళ్ళి కూర్చొని నాకు మాట్లాడగలిగే సత్తా ఉన్నవాడిని, అమిత్ షా గారితో కూర్చొని మాట్లాడగలిగేవాడిని, ఎంటైర్ ఈ రోజున కూర్చొని అలయన్స్ ని రెడీ చేసిన వాడిని. మీరు వెళ్ళి పంపిస్తే నేను వెళ్ళి కూర్చొని మాట్లాడతాను. ఓఎన్జీసీ అధికారులతో కానీ, రిలయన్స్ కానీ, గెయిల్ కానీ ఏమైతే లీకులు ఉన్నాయో నేను వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తాను. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ఏం మాట్లాడినా ప్రజా పోరాటం అవుద్ది తప్ప, రేపొద్దున వరప్రసాద్ గారిని మీరు ఎమ్మెల్యేగా లోపలికి చట్టసభలోకి పంపించిన, హరీష్ గారిని మనకి లోక్సభకు పంపించిన మాకు బలం ఉంటుంది, గొంతు పట్టుకొని నిలదీసి అడగగలం. గెయిల్ చేత, ఓఎన్జీసీ చేత ఈ పైప్ లైన్ తాలూకు కాలుష్యాన్ని తగ్గించి ప్రతి గ్రామం పచ్చదనం పోకుండా మీ ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యత, కాలుష్యం లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారి అవినీతి, 5 ఎకరాలు ఇల్లు కట్టుకున్నారు ఆయన. సెంటు పట్టా పేరుతోటి పేదలకి ఉచిత ఇళ్ల స్థలాలు 1000 కోట్ల అవినీతి జరిగింది. ఆ 1000 కోట్ల ఈయన కూడా ఒక చిన్నపాటి షేర్ తీసుకున్నారు. పట్టాలు ఇచ్చిన భూములు తక్కువ రేట్లు కొని ప్రభుత్వానికి దాదాపు 4 ఎక్కువ డబ్బులు ఇచ్చుకున్నారు. ఈ స్థలాలన్నీ ఇచ్చిన స్థలాలు బాగున్నాయా అంటే అన్ని నదీ పరివాహక ప్రాంతాలు, చెరువులు, శ్మశానాల మధ్యలో, పల్లప ప్రాంతాల మధ్యలో ఇవ్వడంతో పేదలు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. పేదలకు ఇల్లు కట్టలేని ఎమ్మెల్యే కత్తి మండలం, ఒక మల్కీపురం మండలం కత్తి మండలంలో ఒక 5 ఎకరాల్లో మంచి భవనం కట్టుకొని ఉన్నాడు. మన ఓట్ల మీద గెలిచి పేదలకు ద్రోహం చేసి కూర్చొని మల్కీపురం మండలంలో 5 ఎకరాలు ఇల్లు కట్టుకున్న వ్యక్తి. అదొక్కటే కాదు, ఇసుక కూడా బెదిరించి తీసుకున్నారు. ఇనుమును కూడా వ్యాపారుల నుంచి బెదిరించి తీసుకున్న వ్యక్తి. ప్రైవేట్ స్థలంలో ప్రభుత్వ నిధులతో ఇల్లు కట్టుకున్న వ్యక్తి. అంతర్వేది రథం దగ్ధమైతే ఆయన కూర్చోబెట్టి ఈ రోజు దాకా దాని మీద ఏం మాట్లాడలా. సకినటిపల్లిలో ఫైర్ స్టేషన్ కావాలి 2019కి అడిగిన రాపాక గారికి జగన్ పంచన చేరాక ఈ రోజుకి ఒక ఫైర్ ఇంజిన్ గురించి అడగాల్సిన మనసు రాలా. ముఖ్యంగా దాతలు ఇచ్చిన కాలేజ్ ఉంది, దాతలు ఇచ్చిన మల్కీపురంలో కళాశాల భూములపై
అధికార వీళ్ళు వైసీపీ మరి కన్నుబడింది. దాదాపు 500 కోట్ల రూపాయల విలువైన భూములు ఒక్కొక్క లెక్చరర్ని బదిలీ చేసి దాన్ని మూసేసి 500 కోట్ల భూమిని దోచేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, 18 రోజులు మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. ఒక్కొక్క అవినీతి పరుని రోడ్డు మీదకి లాక్కొచ్చి మీ చేత ఫైన్ కట్టిస్తాం. అలాగే చింతలమర్రిలో రాపాక గారు పర్మిషన్ లేకుండా చెరువులు తవ్వకాలు చేస్తున్నారని దృష్టికి వచ్చింది. ఇక్కడ ఓఎన్జీసీ పైప్ లైన్ రొయ్యల చెరువులు పెరిగిపోవడం వల్ల తాగునీరు కూడా ఇబ్బందిగా ఉంది. ఇందాక వరప్రసాద్ గారు అదే చెప్తున్నారు, ఇంత నీరుండి కూడా తాగునీటికి ఇబ్బంది ఉంది అంటే కేంద్రం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో జల్ జీవన్ మిషన్ ఉంది. ప్రతి ఇంటికి కుళాయి ఉచితంగా స్వచ్ఛత రక్షిత మంచినీరు కావాలి. అది ఈ రోజుకి చేయలేకపోతా ఉన్నారు. మేము చెప్తున్నాం, కనీస మౌలిక అవసరాలు తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. రోడ్లేస్తే వేసిన 2 రోజులకే గుంతలు పడిపోయే పరిస్థితి. ఇవన్నీ మారాలి. ఆ రోజు మీకు గుర్తుంది, నేను ఇదే రాజులకు వచ్చి మీరు రోడ్లు వేస్తారా, నేను వచ్చి నా శ్రమదానంతో రోడ్లు వేయినా మా జన సైనికులతో అడిగితే మీకు ఎన్ని గంటలు వేశారో మీకే తెలుసు. ఈసారి అలా అడగట్లా, మనం కూర్చొని దగ్గరుండి వేయిద్దాం. ఒక్కొక్క అధికారి చేత మనకి లంచాలు అవసరం లేదు, మనకు అవినీతి అవసరం లేదు. మొత్తం ఏ రోడ్లు ఏ మౌలిక అవసరాలు ఉన్నాయో అన్ని దగ్గరుండి ఒక్కొక్కరి చేత మెడలు వంచి పని చేద్దాం. ఒక్కొక్కరి చేత చంద్రబాబు గారు మన తెలుగుదేశం పార్టీ నాయకులు 2 జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పాలనలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఎవరు ఎదురు మాట్లాడితే, ముఖ్యంగా అమరావతిలో ఎస్సీ రైతులు మాకు రాజధాని కావాలని మాట్లాడితే వాళ్ళ మీద, ఎస్సీ కులాల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. ఎవరన్నా సరే సొంత కులం మీద, నేను ఒక మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి లేదని మాదిక సమాజానికి చెందిన వ్యక్తి అయితే నేను అడిగితే నా మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అసలు అది రాజ్యాంగానికి అంబేద్కర్ గారి స్ఫూర్తికి విరుద్ధమైంది. అలాగే కొంతమంది బీసీ నాయకుల మీద కానీ ఎవరైనా కానీ ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు. అందువల్ల బీసీలకి రక్షణ చట్టం పట్టుకొస్తుంది ప్రభుత్వం. ముఖ్యంగా చూస్తే గొంది గ్రామంలో మంచినీటి చెరువు పక్కన రొయ్యల చెరువు తవ్వించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ముఖ్యంగా మత్స్యకార యువత అడ్డుకున్నారు. అగ్నికుల క్షత్రియ యువత అడ్డుకుంటే వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చేసి వారిని కేసులు పెట్టి భయపెడతా ఉన్నారు. తాటిపాక గ్రామంలో ఫ్లెక్సీలు చించారని చెప్పి కొన్ని గొడవలు జరిగినాయని చెప్పి సెట్టిబలిజి కులానికి చెందిన వ్యక్తులకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తప్పుడు కేసులు పెట్టారు. నిజంగా తప్పు చేస్తే కేసులు పెట్టాలి. అసలు తప్పే జరగకపోతే వేరే గొడవ జరిగితే వారి మీద అకారణంగా అన్యాయంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడితే ఇది చాలా అన్యాయం, చాలా అక్రమం. ఇది నేను ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మాట్లాడట్లా. అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించబడింది. చట్టం నుంచి రక్షణ ప్రతి భారతీయుడికి ప్రతి కులస్తుడికి కల్పించిన హక్కు. దాన్ని ఉల్లంఘించే హక్కు ఎవ్వరికీ లేదు. ఈరోజున వైసీపీ నుంచి పోటీ చేసిన గొల్లపల్లి గారి చరిత్ర కూడా చాలా ఉంది చిట్ట. అది మీ అందరికీ తెలుసు. ఇది మనకి 18 రోజులు ఉంది. ఇంకా ఈ 18 రోజుల్లో మీరు ఎలా నిర్ణయించుకుంటారు మీ భవిష్యత్తుని మీరు నిర్ణయం తీసుకోండి. నేను ప్రతి అడ్డమైన ఎదవ చేత మాటలు అనిపించుకుంటా ఉన్నాను. నా మాట హార్ష్గా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, పడేవాడు నాకు కదా, నాకు తెలుసు బాధ. జగన్కి ఏముంది, బాబాయిని గొడ్డలతో నరికించిన వాళ్ళు కూడా భుజాల మీద వేసుకొని తిరుగుతాడు. వాళ్ళకి ముఖ్యంగా మీకు చెప్తా ఉన్నాను, ఆడబిడ్డలు
కెమెరాస్ అన్ని అట్టున్నాయి, అది సమస్య. ముఖ్యంగా ఆడబిడ్డలకి వైసీపీ కనుక ఇంకొకసారి వస్తే రక్షణ ఉండదు. ఆడబిడ్డలకి సొంత చెల్లెలు బట్టల మీద కామెంట్ చేసే దిగజారుడి వ్యక్తి ముఖ్యమంత్రి. చెల్లెల బట్టలను ఎవరన్నా చూస్తారా? రంగుల్ని ఏమన్నా అంటావా? పచ్చదనం గ్రీన్ కలర్ చెట్లు ఉంటే కూర్చోబెట్టి ద్వేషంతో మనం పచ్చని చెట్లను చూడటం మానేస్తావా? పసుపు రంగు చొక్కా వేసుకున్నారని చెప్పి బంతిపూలని దేవుడి మెడలో దేవుడికి విగ్రహానికి వేయడం మానేస్తావా? అరే ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ఏంటి? ఇది దిగజారుడి వ్యక్తి. చూడండి, నా ఇంట్లో చంద్రబాబు గారి భార్య సతీమణి అన్నాడు, నా భార్యను అన్నాడు, నా వ్యక్తిగత జీవితాన్ని తిట్టాడు. ఈ రోజు అన్ని దిగజారిపోయి తనతో తోపుట్టిన చెల్లెలను తిడతా ఉన్నాడు. వివేకానంద రెడ్డి గారి చెల్లెలు ఆయన కూతురు గారిని తిడతా ఉన్నారు. దీన్ని బట్టి అర్థం ఇదొక్కటి. ముఖ్యంగా ఆడబిడ్డలకి భద్రత ఉండదు వైసీపీ నాయకులు వస్తే. వైసీపీ ఇంకోసారి మీరు ఓటేస్తే యువతకు చెప్తున్నాను, మీకు ఉపాధి అవకాశాలు ఉండవు. రైతులకు చెప్తున్నాను, మీకు గిట్టుబాటు ధర రాదు, మీకు సాగునీరు సమస్యలు తీర్చరు. అన్నిటికంటే డేంజరు అతను వస్తే మీకు ఈ రోజున ఇది చూడాలి, ఈ ప్రతి డిజిటలైజ్ చేస్తా ఉన్నాడు. పట్టా పుస్తకాలు ఉండవు. ముందుగా పట్టా పుస్తకాల్లో జగన్ బొమ్మ వేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి పట్టా పుస్తకాల మీద. అన్ని డిజిటలైజ్ చేస్తాడంట. డిజిటలైజ్ చేసినోడు ప్రభుత్వాస్తుల్ని తాకట్టు పెట్టినోడు రేపొద్దున మీ ఆస్తుల్ని, మీ స్థిరాస్తుల్ని, మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని, మీ తాతల వారసత్వం నుంచి వచ్చిన ఆస్తుల్ని కూర్చోబెట్టి తాకట్టు పెట్టేస్తాడు. ముఖ్యంగా చెప్తున్నాను, వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తున్నాను, తల్లినే ఉపేక్షించని వాడు రేపొద్దున చట్టాలు తీసుకొస్తే, అతన్ని గెలిపిస్తే, అతను కనుక మీరు ఉంటే ఓటు వేశారంటే మీ భవిష్యత్తుకు మీరే పెట్రోల్ వేసి కాల్ చేసుకున్నట్టు మర్చిపోకండి. ఇది బంగారు భవిష్యత్తుకి మీరే చక్కగా పెట్రోల్ వేసుకొని నిప్పంటించుకొని దహించుకుపోతున్నాడు. దయచేసి వైసీపీకి ఓటేస్తే మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు మర్చిపోకండి. ఎందుకంటే మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలా. నేను ఏ హామీలు ఇది చెప్పారు, సూపర్ 6 కానీ, అలాగే నేను చెప్పాను సూపర్ 6లో 2 జనసేన ప్రతిపాదించినవి కూడా ఉన్నాయి. అవి కాకుండా చంద్రబాబు గారికి చెప్పాను, మా జనసేన పథకాలు కూడా ఇంకొక 4 కావాలి అంటే ఈ రోజున మనకు 30 తారీఖున మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. ఆ మేనిఫెస్టోలో చూడండి, అన్ని వర్గాలకి, ఎస్సీ వర్గాలకు కానీ, ఎస్టీ వర్గాలకు కానీ, ముస్లిం వర్గాలకు కానీ, కాపు, బీసీ ఏ కులాలకు సంబంధించిన అయినా సరే అన్ని పథకాలు ఉన్నాయి. ఆ పథకాలని ముందుకు తీసుకెళ్లే బాధ్యత జనసేన తీసుకుంటుంది. నేను ముందుండి నడిపిస్తాం, బాధ్యత తీసుకుంటాం, జవాబుదారీదాన్ని తీసుకుంటాం. ముఖ్యంగా రైతాంగాన్ని చెప్తున్నాను, మీరు క్రాప్ హాలిడే ప్రకటించారు, మీరు నడుం బిగించాలి. యువతకు ఉపాధి అవకాశాలు లేవు, మీరు నడుం బిగించాలి. కూటమిని భారీ మెజారిటీతో గెలిపిస్తే తప్ప మీకు రక్షణ ఉండదు. ఎందుకంటే పట్టా పుస్తకాల్లో కూడా జగన్ బొమ్మ వేశారంటే అదేదో వాళ్ళ తాత ముల్లెలాగా, మొత్తం వాళ్ళ సంపదలాగా, వాళ్లే పుట్టి పెట్టినట్టుగా, వాళ్లే పెట్టి పుట్టినట్టుగా, మనమేదో వాళ్ళ కింద కూర్చొని అడుక్కునే వాళ్ళలాగా. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ఉప్మాకో ఒక కాఫీకో అమ్ముడైపోకండి. అమ్ముడైపోవాలి కొంతమంది ఉంటారు, అలా అవ్వకండి. ఇది మీ హక్కు. ఇది నేను రైల్వే కోడూరులో కూడా చెప్పా, ఒక తప్పు జరుగుతున్నప్పుడు పిరికితనంతో అందరం నీరసపడిపోతా ఉన్నాం. రైల్వే కోడూరులో యువతకు చెప్పాను, నేను వచ్చినప్పుడు అందరూ రోడ్ల మీదకి వస్తారు, చేతులు ఊపుతారు. అన్యాయం జరుగుతుంటే మటుకు అందరూ కూర్చొని కామ్గా ఉంటారు. నేను మీలాంటి మనిషినే, మొదటి తరం రాజకీయ నాయకుడిని. మీరు బయటికి రండి, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. నేను ఉన్నాను మీకోసం, నిలబడతాను మీకోసం. దశాబ్దంగా మీకోసం నిలబడి ఉన్నాను. పారిపోను. నేను బలమైన భావజాలం కలిగిన వాడిని. వైఎస్ జగన్ 10th క్లాసు ఇంటర్మీడియట్ లో పేపర్లు రిలీజ్ చేస్తా ఉంటే నేను చెగ్వేరా గురించి చదువుకున్నవాడిని, విప్లవాల గురించి చదువుకున్నవాడిని,
భారత పాకిస్తాన్ విభజన గురించి చదువుకున్నవాడిని, కష్టాల గురించి తెలిసిన వాడిని, తరిమిల నాగిరెడ్డి తాకట్లో భారతదేశం చదివిన వాడిని, జగన్ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తా ఉంటే నేను తాకట్లో భారతదేశం చదివిన వాడిని. అందుకని చెప్తా ఉన్నా, జగన్ లాంటి గుండాలకి బెదిరేదే లేదు. నేను నిలబడతాం. అసెంబ్లీకి నేను కనుక వెళ్ళుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఒక్కడు చాలు. వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంటాం. ఒక్కడు నిలబడితే, రోడ్డు మీద ఒక్కడు నిలబడితే 100 మందికి దమ్ము ధైర్యం వస్తుంది. మనం నిలబడి ఉన్నాం. ఈ రోజున 5 సంవత్సరాలు మీలాంటి మహిళలు వచ్చి నిరసన ప్రకటిస్తే మధ్యతరగతి పాపం ఇంట్లో కూర్చున్న ఆడపడుచులు వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. నిజంగా ప్రజల తాలూకు విప్లవం ఎలా ఉంటుందో మీకు చూపించాను. వైజాగ్ లో కూర్చొని నా హోటల్ రూముల్ని భయభ్రాంతులను చేసి పోలీసు బూట్లతో మనకు రూముల పైన భయపెడితే ఒంటరి మహిళల బిడ్డలను తీసుకొచ్చి అన్న బయటకు వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం కూర్చోని చెప్పి ఆ విజువల్స్ అని మీరు చూశారు. నిజంగా గుండెల లోతులోంచి ధైర్యం ఇచ్చే నాయకత్వం నిలబడితే ప్రజలు రోడ్ల మీదకి వస్తారన్నది నేను ప్రూవ్ చేశాను. ఈ రోజున జనసేన నాయకులు వరప్రసాద్ గారికి చెప్తున్నాను, తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న హరీష్ గారికి వాళ్ళ నాన్నగారు బలమైన గొప్ప నాయకులు బాలయోగి గారు, ఆయన స్ఫూర్తిని తీసుకొని ఆంధ్రప్రదేశ్కి మనం నిలబడాల్సిన అవసరం ఉంది. మన కోనసీమకి నిలబడాల్సిన అవసరం ఉంది. మన కోనసీమ కష్టాలని తీర్చాల్సిన అవసరం ఉంది. మనందరం సమిష్టిగా కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని రక్షించుకుందాం, పరిరక్షించుకుందాం. యువతకి బాధ్యతనిద్దాం, యువతకు ఉపాధి అవకాశాలు ఇద్దాం, రైతుకి అండగా ఉందాం, ప్రతి బీసీలకి ఎస్సీలకి ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉందాం, మైనారిటీలకి అండగా ఉందామని తెలియజేసుకుంటూ నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన నా రాజోలు ఒక అమావాస్య రోజున ఒక సన్నటి వెలుగురేఖ, కనిపించని వెలుగురేఖ ఎలా ఉంటుందో నా రాజకీయ జీవితంలో పార్టీ పెట్టిన తర్వాత నా రాజోలు గెలుపు అంత గొప్పటి వెలుగురేఖ. అలా హారతి ఇచ్చారు ఆ రోజున. ఆ హారతే ఈ రోజున ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని అంతటికీ వెలుగు చూపించాలి. అలాంటి వెలుగు కోసం, అలాంటి బలమైన జనం కోసం నేను పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నాం. బద్దలు కొడతాం, రాజోలుని బద్దలు కొడతాం. తెలుగుదేశం పార్టీ ఎక్కడ పోటీ చేసినా జన సైనికులు, జనసేన మద్దతుదారులు సంపూర్ణంగా నిలబడతాం. బీజేపీ ఎక్కడ నిలబడితే బీజేపీకి సంపూర్ణంగా నిలబడదాం. మీ అందరికీ అండగా ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్.